హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి 'సౌగంధి' నెక్స్ట్ పార్ట్ చూద్దాము. అతన్ని ప్రసన్న వదనంతో ఆహ్వానించాలా, చిరాకుతో తిరస్కరించాలా రెండూ అనిపిస్తున్నాయి. షాపు సుస్థిరత్వానికి అతను చాలా సాయపడుతున్నాడు. షాపు తన స్వేచ్ఛకి, స్వతంత్రానికి, నిర్ణయానికి సంకేతం. అందుకే అతనంటే ప్రసన్నత. కానీ అతని ప్రవర్తన అది అంగీకారయోగ్యంగా లేదు. అతనికి తన హద్దేమిటో తెలియచేయాల్సిన బాధ్యత తన మీద ఉంది. అతనికి లక్ష్మి ద్వారా వత్సల గురించి పూర్తిగా తెలుసు. కానీ అతను దాన్ని లక్ష్యపెట్టడం లేదు. వినోద్ సౌగంధి ముఖంలో ముప్పిరిగొన్న ద్వంద్వ భావం గమనించాడు. లక్ష్మి లేదు. మార్గరెట్ దగ్గరికి వెళ్ళింది అన్నాడు. మార్గరెట్ కుట్టు పనిలో చాలా నిష్ణాతురాలు. ఎలాంటి రెడీమేడ్ డ్రెస్సెస్ అయినా స్వల్ప వ్యవధిలో తయారు చేసి సరఫరా చేయగలదు. ఆవిడ చేతి క్రింద ఒక 20 మంది పనివాళ్ళు. ఆవిడంతా బాగా కుట్టగలిగిన వాళ్ళని తయారు చేసింది. ఆర్డర్స్ తీసుకుంటే అన్న టైంకి అక్షరాలా ఇస్తుంది. డ్రెస్సెస్ తయారీలో మార్గరెట్ అండదండలున్నాయి కాబట్టే ఆ ధైర్యంతో అహూజా లాంటి కంపెనీ నుంచి అంత పెద్ద ఆర్డర్లు నిస్సంకోచంగా తీసుకుంటున్నారు. మార్గరెట్ దగ్గరకు లక్ష్మి ఇప్పుడు వెళ్ళిందా? మార్గరెట్ ఇల్లు చాలా దూరం. లక్ష్మి వెళ్ళి రావాలంటే కనీసం 2 గంటలైనా పడుతుంది. ఇంట్లో క్షీరసాగరం గారు భార్య లేరని చెప్పే ఉంటుంది. వినోద్ ఇంత క్రితమే 5 నిమిషాలు మాట్లాడాలని అన్నాడుగా. అవకాశం దొరకబుచ్చుకున్నాడులా ఉంది. నాకు తెలుసు, నేను ఆహ్వానం లేని అతిథిని అతను అంటూనే వెనక తలుపులు మూశాడు. ఇది చూడగానే సౌగంధి కనుబొమ్మలు ముడిపడ్డాయి. వినోద్, ఏమిటా పని? పనిపిల్ల వస్తుంది, తలుపు తెరువు అంది. పనిపిల్లని ఇంటికి పంపేశాను. అతను షాప్ తాళం చెవులు చూపిస్తూ అన్నాడు. మర్నాడు ఆదివారం. శనివారం నాడు ఎప్పుడైనా గుడికి వెళ్ళాలని లక్ష్మి త్వరగా షాపు మూసేయడం అలవాటే. సౌగంధి మాట్లాడలేదు. అతని చర్యని నిశితంగా గమనిస్తోంది. తలుపు తెరు అంది. నేను నీతో మాట్లాడాలి అన్నాడు. దానికి తలుపు వేయాల్సిన అవసరం లేదే అంది. మాట్లాడాల్సింది ఆంతరంగిక విషయం. చటుక్కుని ఎవరైనా వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. చెప్పు, సూటిగా అడిగింది. ఆ కంఠంలో రవ్వంత కూడా తడబాట్లేదు. షాపు గురించి ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నట్టే అడిగింది. వినోద్ 2 అడుగులు వేసి లోపలికొచ్చాడు. సౌగంధి అతని ప్రవర్తనకి కలుగుతున్న చిరాకుని రవ్వంత కూడా దాచుకునే ప్రయత్నం చేయలేదు. సౌ, నాకు తెలుసు నేను నీకు చాలా చిరాకుని కలిగిస్తున్నానని. థ్యాంక్ యూ చెప్పాల్సిందేమిటో త్వరగా చెప్పేసి ఆ తలుపులు తీస్తే సంతోషిస్తాను. సౌ, కూర్చో. మనం ఫ్రెండ్స్ కాదా? కూర్చుని మాట్లాడుకోకూడదా? భయపడకు సుమా, నీ ఇష్టం లేకుండా నీ దగ్గరికి రాను నేను. సౌగంధి ముఖం తిప్పుకుంది. ఇంట్లో ఎవ్వరూ లేరు. లక్ష్మి ఇప్పట్లో రాదనే విషయం అతనికి ఇలా ధైర్యం తెప్పిస్తోందని బాగానే అర్థమవుతుంది. సౌ, కూర్చో ప్లీజ్. అతని చేత్తో అక్కడున్న కుర్చీ చూపించాడు. పర్వాలేదు, ఇంత క్రితం వరకు షాపులో కూర్చున్నానుగా. ఇలా నిలబడితేనే హాయిగా ఉంది. నువ్వు అలా నిలబడితే నేను చెప్పదలుచుకున్నది చెప్పలేను. సౌగంధి వచ్చి కూర్చుంది. సౌ, మన జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నేను క్షమాపణ కోరుతున్నాను. అతను 2 చేతులు జోడించాడు. క్షమాపణలు చెప్పే కంటే ముందు ఇంకెప్పుడు అలాంటివి జరగకుండా ఉండేట్లు చూడటం మంచిది. తప్పకుండా. అతని గొంతు హఠాత్తుగా ఆదేశంగా మారింది. ఈ రోజు నువ్వు తిట్టినా, కొట్టినా, నన్ను అసహించుకున్నా నీకు ఒక విషయం చెప్పడానికి నిర్ణయించుకుని వచ్చాను. ఈ అవకాశం తీసుకోవడం కోసమే నేను లక్ష్మిని పంపించాను. సౌగంధి చిరాకుని అణుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. వినోద్ దగ్గరకు వచ్చాడు. సౌగంధి 2 చేతులు పట్టుకున్నాడు. ఆమె త్రుళ్ళుపడి కుర్చీలోంచి లేవబోతుంటే భుజం మీద చేయి వేసి లేవనేయకుండా వారించాడు. సౌ, ఒక్క విన్నపం. నా జీవితం గురించి ఒక్క 2 నిమిషాలు విను. తర్వాత నీకు ఎలా అనిపిస్తే అలా నిర్ణయం తీసుకో. అతను చెప్పడం మొదలుపెట్టాడు. సౌ, నాకు ఇన్నాళ్ళు నా జీవితం ఏమిటా అనే ప్రశ్న రాలేదు. నా ఆలోచనలు ఎంతసేపు అమ్మ కళ్ళల్లోకి నీళ్లు రాకుండా ఎలా జాగ్రత్త పడాలా, జలందరికి బాధ కలగకుండా ఎలా చేయాలా అనే తాతలో గడిపాను. పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన నా దగ్గరికి రానియలేదు. కానీ నువ్వు వచ్చిన తర్వాత నా మనసు నన్ను నిలదీస్తోంది. నాకు సొంత జీవితం, ఆనందం లేకుండా బ్రతకడానికి అసలు నేను చేసిన అపరాధం ఏమిటి అనిపించసాగింది. నా జీవితం అంతా ఇలా వృధా చేసుకుంటూ గడిపితే వారి మీద నాకు ప్రేమ ఉన్నట్టు.
అమ్మకి, జలంధర్‌కి, రాముకి నేను ఎలాంటి లోటు రానీయలేదు. వారి కోసం నా పూర్తి జీవితం మాత్రం త్యాగం చేసుకోను. అదసలు అవివేకం కూడా అనిపిస్తోంది. నా ఈ ఆలోచనలో మార్పు రావటానికి కారణం ఎవరో తెలుసా? అతను సౌగంధి కళ్ళల్లోకి సీటుగా చూస్తూ చూపాడు. వేలు ఆమె గుండెలకి తాకేటంత దగ్గరగా చూపిస్తూ, "నువ్వే, నువ్వే సౌ. ఈ ఆలోచన కల్లోలమంతా నాలో రేపి నువ్వు హాయిగా నిద్రపోతున్నావు. కోపం తెచ్చుకోకు సుమా. ఇందులో నీ తప్పేం లేదు. నువ్వేం కావాలని చేయలేదు. నీ రాకతో నాకు చీకట్లో కొట్టాడుతున్న మనిషికి వెలుగురేఖ దొరికినట్టయింది. దానికి కారణమేమిటి? అసలు ఇంతవరకు నాకు పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన రేకెత్తించేటటువంటి ఆడపిల్ల ఎదురవ్వలేదు. నేను నీతో అబద్ధం చెప్పలేను సుమా. నాకు ఆడపిల్లల పరిచయం లేనే లేదు అని అనను. చాలా మంది తెలుసు. చాలా మందికి నేనంటే ఇష్టమే. ఎందుకంటే నా స్వార్థం లేకుండా సాయం చేస్తాను కాబట్టి. కొంతమంది అంటే నాకు ఇష్టమే ఏర్పడింది. కానీ ఇప్పటివరకు ఎవ్వరూ అమ్మ, జలంధర, రాముని ఒక పక్కకి ఉంచేటంతగా అనిపించలేదు. సౌ, ఇది నా తప్పా? నీ తప్పా? లేక మనిద్దరి నిమిత్త మాత్రులమా? షాప్ గురించి ఇద్దరం కలిసి పనిచేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? షాపుకొస్తే ఇక్కడ నువ్వు, లక్ష్మి, పిల్లలు, ఇది ఒక ప్రత్యేక ప్రపంచంలా ఉంది. నాకు హాయిగా ఉంటుంది. ఇది మామూలు జీవితం. స్వేచ్ఛగా నవ్వగలను, జోక్ చేయగలను. మా ఇంట్లో అలా లేదు. ఎప్పుడూ తూచి తూచి మాట్లాడాలి. ఏ మాట అంటే ఏం భయమో, ఎవరి మనసు గాయపడుతుందో, అమ్మ కళ్ళకి నీళ్లొస్తాయో, జలంధర్ లేచి పారిపోయి గదిలో తలుపులు మూసుకుంటుందో, క్షణక్షణం నాకిదే భయం. నా ఫ్రెండ్స్ చాలామంది ఎందుకంతగా వారికి ప్రాధాన్యత ఇస్తావు అనేవారు. నేనేం చేశానో తెలుసా? వారి మీద చిరాకు పడి వారిని దూరంగా ఉంచాను. అలా క్రమేపీ నాకు ఫ్రెండ్స్ కూడా లేకుండా అయ్యారు. నేను ఏకాకినయ్యాను. ఎంతసేపు వ్యాపార సంబంధమైన ఒత్తిడి. ఇంటికి వస్తే శ్మశాన నిశ్శబ్దం. నిజం సౌ. ఆగు, కదలకు. నన్ను చెప్పని, మనసారా నీ దగ్గర వాగని, ఆంతర్యపు అట్టడుగు పొరల్లో బలవంతంగా దాచి ఉంచిన క్షోభ ఈరోజు నా కంట్రోల్ లేకుండా నా మీద తిరగబడి నా గురించి నీకు చెప్పేస్తోంది. అతను హఠాత్తుగా మోకాళ్ల మీద కూర్చుని సౌగంధి ఒడిలో తలదాచుకున్నాడు. అప్పుడప్పుడు అనిపిస్తోంది, అందరూ అదృష్టవంతుడిని అనుకుంటారు. నేను ఒక శాపగ్రస్తుడినేమో, మా అమ్మ చేతిలో కీలుబొమ్మనేమో. నాకంటూ నాకు ఒక స్వతంత్ర ప్రతిపత్తి లేదు సౌ. నన్ను నీ దగ్గరికి తీసుకో. నేనుగా బ్రతికే ధైర్యం నాకివ్వు సౌ. నన్ను అర్థం చేసుకో. ఈ నరకం నుంచి నాకు విముక్తి కలిగించు సౌ. నేను కూడా అందరిలా ఒక మామూలు మనిషిలా బ్రతికే అవకాశం నాకు ఇస్తావు కదా సౌ. అతను హఠాత్తుగా 2 చేతులతో కుర్చీలో నుంచి లేవదీసి సౌగంధిని దగ్గరికి లాక్కున్నాడు. వదులు వినోద్. సౌగంధి విడిపించుకుంటుంటే అతను ఆ ప్రయత్నం కొనసాగనీయలేదు. సౌ, ఐ లవ్ యూ. వినోద్, ప్లీజ్. నేను వినను. మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు అని. వినోద్ కోపంగా అతన్ని వదిలించుకునే ప్రయత్నంలో అతని తల మీద ఒకటి కొట్టింది. పెనుగులాటలో ఇద్దరు మంచం మీద పడ్డారు. ఆ దెబ్బకి అతను అవమానపడలేదు, నవ్వాడు. ఆ కొట్టిన చెయ్యి అందుకుని పెదవులకి తాకించుకున్నాడు. డియర్, ఇదే నేను కోరుకునేది. ఇలా పోట్లాడేవాళ్లే నాకిష్టం. అందుకనే నేను నిన్ను కోరుకునేది. నా జీవితంలో సందడి కావాలి. వినోద్, వదులు నన్ను. సౌగంధి పెనుగులాడుతుంటే అతను నవ్వసాగాడు. ఆ నవ్వు ఆమె చర్యని హర్షిస్తున్నట్లుగా, అదెంతో అతనికి ఆనందం కలిగిస్తున్నట్లుగా ఉంది. నాకు చాలా ఇష్టం సౌ. వదులు వినోద్. అతను ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. ఇంతలో తలుపు చప్పుడైంది. అతను ఒక్క క్షణం విచలితుడైనట్టు ఆగాడు. అమ్మయ్య, లక్ష్మి వచ్చింది. అదే అదనుగా సౌగంధి మంచం మీద నుంచి ఉరికి వెళ్లి తలుపు తీయబోతుంటే అతను వెనక నుంచి పట్టుకున్నాడు. సౌగంధి తలుపులు తెరిచింది. వచ్చింది లక్ష్మి కాదు, ఎదురుగా వత్సల్ నిలబడి ఉన్నాడు. వినోద్ కోపంగా, జెంటిల్మెన్, మీరెవరో నాకు తెలియదు. మేం పెళ్లి చేసుకుందామని నిర్ణయం తీసుకుంటుంటే మీరు వచ్చి డిస్టర్బ్ చేశారు. గో టు హెల్ మ్యాన్ అని ధడాలన తలుపు మూసేశాడు. వినోద్, తలుపులు తెరువు. సౌగంధి పిలవబోతుంటే అతను ఆమె నోరు చేత్తో మూసేశాడు. సౌగంధి పెనుగులాడుతుంటే ఆనందంగా నవ్వాడు. సౌగంధి ఎలాగో వదిలించుకుని తలుపు తెరిచింది. అక్కడ వత్సల్ లేడు. నువ్వేం చేశావో తెలుసా? ఆవేశంగా అంది. తెలుసు. నీకు బాగా కోపం తెప్పించాను. కానీ సౌగంధి, అది నా తప్పు కాదు. నాకు నువ్వు అలా పిచ్చెక్కించావు సౌ. నీకు నా మనసులో మాట చెప్పేశా. మొదట చెప్పడానికి చాలా భయం వేసింది. ఇప్పుడు ఆ భయం పోయింది. మనిద్దరం కలిసి త్వరలో నూతన జీవితం ప్రారంభించబోతున్నాం.
అది బాగా తెలుసుకో అనేసి అతను వెళ్ళిపోయాడు. సౌగంధి చిత్తరువులా నిలబడిపోయింది. వినోద్ పిచ్చివాగుడు కంటే వత్సలు అనుకోకుండా వచ్చి అలా వెళ్ళిపోవడమే ఆదుర్దాగా ఉంది. సౌగంధికి ఆ క్షణం పరిగెత్తి సిరిపురం వెళ్ళే ట్రైన్ గాని, బస్సు గాని ఏది దొరికితే అది పట్టుకుని ఆ ఊరు వెళ్ళిపోయి, వత్సల్ అదంతా వినోద్ ఒక పిల్ల చేష్ట. నాకేం సంబంధం లేదు. అతన్ని పెళ్లి చేసుకోవాలని నాకు లేదు అని చెప్పాలని ఎంతగానో అనిపించింది. కానీ వినోద్ వేషభాషలు, ఆ వాలకం చూస్తే ఎవ్వరూ అది పిచ్చి చేష్ట అంటే నమ్మరు. సౌగంధికి ఏం చేయాలో పాలుపోనట్లుగా ఇంట్లోకి తిరిగి వచ్చింది. ఇదేమిటి ఇలా అయింది? తనేం చేయాలి? సౌగంధి టేబుల్ దగ్గర కూర్చుని వత్సల్ జరిగిందంతా ఉత్తరం రాసింది. మళ్ళీ వెంటనే చింపేసింది. వత్సల్ అసలు ఈ ఉత్తరం చదువుతాడా? ఆ క్షణంలో అతని ముఖం గుర్తుకు వస్తుంటే సౌగంధి శరీరం జలదరిస్తోంది. ప్రాణం లాంటి వ్యక్తిని కళ్ళెదుటే కత్తులతో పొడిచి చంపేస్తుంటే పడే ఆవేశం, నిస్సహాయం నిండిన చూపే అది. రాత్రి పొద్దుపోయిన తర్వాత లక్ష్మి వచ్చింది. సౌగంధి జరిగిందంతా చెప్పింది. అరెరే ఇదేమిటి అంది లక్ష్మి ఆవేదనగా. ఈ రోజు లేచిన వేళ అలాంటిదిలా ఉంది అంది సౌగంధి. నువ్వు వెంటనే వెళ్ళు, ఊరెళ్ళి అతనికి స్వయంగా చెప్పు. చెప్పినా అతనికి అర్థం అవుతుందా అని నా అనుమానం. తప్పకుండా అర్థం చేసుకుంటాడు. నువ్వు అసలు ఈ రాత్రికే వెళ్లాల్సింది. నాకు ఎలాగో అనిపిస్తోంది లక్ష్మి. సౌగంధి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్కోసారి జీవితంలో ఇలాంటివి ఎదురవుతాయి. అప్పుడే నిబ్బరంగా వ్యవహరించాలి. లక్ష్మి సౌగంధి గడ్డం పట్టి తన వైపుకు తిప్పేసుకుంది. నాకు తెలుసు నీ మనసులో వత్సలు తప్ప ఇంకెవరూ లేరని. ఆలస్యం చేయొద్దు. పద, నేను వస్తాను. రేపు ఉదయం వెళదాం అంది. మర్నాడు లక్ష్మి, సౌగంధి ఇద్దరు సిరిపురం వెళ్ళాడు. అక్కడ వత్సలు లేడు. పనికుర్రవాడు చెప్పాడు. దేశాయి గారితో కలిసి రామకృష్ణ మఠం పని మీద కలకత్తా వెళ్ళారట. 15 రోజుల వరకు తిరిగి రాడట. సౌగంధి, లక్ష్మి మఠం ఆవరణంతా తిరిగి చూశారు. ఎప్పుడు ఇది కట్టారు? అప్పుడే ఇంతమంది ఉంటున్నారు. ఆవరణ అంతా చెట్లు పెరిగాయి. ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఈ పల్లెటూరులో ఒక ప్రత్యేక ప్రపంచంగా ఉంది. ఆ మఠం మనిషికి ఏకాగ్రత, ప్రశాంతత కావాలంటే ఎలాంటి పరిసరాలు కావాలో కంటికి చూపించే ఉదాహరణగా ఉంది. ఆధ్యాత్మిక చింతన అనేది నిత్య జీవితంలో రాగద్వేషాలతో కల్లోల సాగరమైన మనసుకి ప్రశాంతత, పరిపుష్టి కలిగించే దివ్య ఔషధం. నాయకి గడగడ మాట్లాడుతూ చెప్పింది. మామిడి పళ్ళు ఎగుమతి బిజినెస్ చాలా బాగుందట. అకౌంట్స్ రాయటం, కరస్పాండెన్స్ చూడటం నాకు నేర్పుతున్నారు అంకుల్. ఆ మాటల్లో ఎంతో ఉత్సాహం. వత్సల పేరు చెప్తుంటేనే ఒక ఆరాధనా భావం. తిరిగి వస్తుంటే సౌగంధి కనిపించింది. ఏదో ప్రపంచం సృష్టించుకోవటం కోసం అంటూ తను ఎక్కడికో వచ్చింది. ఉన్న చోటనే తనకు కావలసిన ఒక ప్రత్యేక ప్రపంచం సృష్టించుకున్నాడు వత్సల్. కాలేజీ చదువులు, డిగ్రీలు లేకపోవటం అతని అన్వేషణకి అవరోధం కల్పించలేకపోయాయి. జీవితం పట్ల అతనికి గల ఆసక్తి, కృషి ఇదే అతనికి సోపానాలైనాయి. ఇద్దరిది ఒకే మనస్తత్వం. స్వతంత్ర ప్రతిపత్తి కావాలి. కృషితో ఒక ప్రపంచం సృష్టించుకోవాలి. దారులు వేరుగా కనిపిస్తున్నాయి, కానీ గమ్యం ఒకటే. ఎవరికి వారే ఎదుటివారు తమని అర్థం చేసుకోవాలనే అహం. అదే ఇద్దరి మధ్య అగాధం ఏర్పడేలా చేసింది. ఈ అగాధం పూడాలంటే ఏం చేయాలి? సిరిపురం నుంచి తిరిగి వచ్చిన సౌగంధికి ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది. వత్సల్ తన ప్రపంచం వదిలి రాడు. అది మాత్రం నిజం. వదలలేనంత కృషి చేశాడతను. నిన్న మొన్న తెరిచిన ఈ చిన్న షాపే తనకి ఎంతో ప్రాణప్రదంగా అనిపిస్తుంటే, అలాంటిది ఎండలవలే, వానవలే బుద్ధి తెలిసినప్పటి నుంచి 10 సంవత్సరాల ప్రాయం నుంచి ఆ ఇల్లు, ఆ తోట, ఆ పొలం అతని స్వయం కృషి. వాటి మీద అతనికి మమకారం ఉండడంలో అసహజమేముంది? ఇన్నాళ్ళు అతన్ని ఇక్కడికి తీసుకురావాలనే ఆలోచనలకి చెళ్ళుమని ద్వారం మూసివేసినట్టయింది. ఇది అర్థమైన కొద్దీ సౌగంధి మనసులో ఒక ఆవేదన ప్రారంభమైంది. సౌగంధికి తన వ్యక్తిత్వం ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువగా అతను తనకి ముఖ్యమే అని అనిపించసాగింది. ఇదే ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచన రాణి గారి సౌగంధి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.